స్టూడెంట్స్, ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆన్లైన్ ఆఫ్లైన్లో భాగంగా ఈరోజు 16th అంటే నిన్నటి రోజు 17th ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏముందో చూద్దాం. ఇక్కడ విన్నారా, ఇవి హిందూ ప్లస్ టైమ్స్ ఆఫ్ ఇండియా కొన్ని తెలుగు పత్రికల నుంచి తీసుకున్న ఈవెంట్స్ను మన కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉపయోగపడుతుంది మనం చెప్పుకుందాం. ఓకే, చూద్దాం. ఇక్కడ 16th 17th రోజు ఉన్నట్టు కరెంట్ అఫైర్స్ ఏముందో చూద్దాం మనం ఇక్కడ. ఇక మొట్టమొదట వచ్చేసి మనకు ఏప్రిల్ 16 అంటే నిన్నటి కరెంట్ అఫైర్స్. ఏప్రిల్ 16 రోజు ఏమని పేర్కొంటామంటే మనము ప్రపంచ వాయిస్ డే అంటే ధ్వని దినోత్సవము. వాయిస్ డే అని చెప్తాం కదా, ఏప్రిల్ 16న జరుపుకుంటారు. ఏప్రిల్ 16న జరుపుకుంటారు. ఎప్పుడు జరుపుకుంటారు వాయిస్ డేను? ఏప్రిల్ 16న జరుపుకుంటాం మనం. ఎప్పుడు ప్రతి సంవత్సరము ఏప్రిల్ 17వ తేదీన జరుపుకుంటాం. అయితే ఈరోజు ప్రతి వ్యక్తి యొక్క దైనందిన జీవితంలో వాయిస్ ఉంటుంది కదా, మన పలికే వాయిస్ లేకపోతే కష్టం కదా. ఈ వాయిస్ ఏతుందో అపారమైన ప్రాముఖ్యతను ప్రదర్శించడానికి ఉద్దేశించబడ్డది ఈరోజు ఏప్రిల్ 16th రోజు. అయితే దీన్ని 1999లో డాక్టర్ నేడియా స్టీఫెన్ అధ్యక్షతన ఉన్న బ్రెజిలియన్ సొసైటీ ఆఫ్ లారెంజలాజీ అనే అండ్ వాయిస్ మొదటిసారిగా ఏప్రిల్ 16న ఏం చేసినారంటే బ్రెజిలియన్ వాయిస్ డేగా ప్రకటించినారు. బ్రెజిలియన్ వాయిస్ డేగా మొట్టమొదటిసారిగా 1999లో దీన్ని ప్రకటించడం జరిగింది. విన్నారా? మరి 2026 సంవత్సరం థీమ్ ఏంటంటే మన వాయిస్లను మనం రక్షించుకోవడము, మన వాయిస్ను మనం రక్షించుకోవడం అని చెప్పడం. ఇప్పుడు 2026లో ఉన్నటువంటి థీమ్ అని చెప్తాం. అంటే ఏప్రిల్ 16 రోజు ఏం చేస్తామంటే మనము వరల్డ్ వాయిస్ డేగా మనం జరుపుకుంటాం. టు ప్రొటెక్ట్ యువర్ వాయిస్. ఆ వాయిస్ లేదనుకోండి చాలా కష్టంగా ఉండిపోతుంది మనకు. ఓకే, అది. ఇక తర్వాత వచ్చేసి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు మీకు లాస్ట్ వీక్ నుంచి ఏప్రిల్ నుంచి చెప్తూ ఉన్నాను, ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఏప్రిల్లో ఏ రోజులు ఇంపార్టెన్స్ ఉన్నాయని చెప్పేసి చూడండి. ఇక్కడ ఏమున్నావో ఏప్రిల్ 1 ఏం చెప్పుకున్నాం మనం అంటే ఒడిస్సా ఫౌండేషన్ డే అని చెప్పుకున్నాం. ఒడిస్సా ఫౌండేషన్ డే. ఏప్రిల్ 2 వచ్చేసి అంధత్వ నివారణ వారము. ఏప్రిల్ 4 వచ్చేసి ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవము. ఏప్రిల్ 5 వచ్చేసి అంతర్జాతీయ గని అవగాహన మైన్స్ అవేర్నెస్ డే. ఏప్రిల్ 7 వచ్చేసి జాతీయ మ్యారిటైమ్ దినోత్సవము. ఏప్రిల్ 9 వచ్చేసి వరల్డ్ హెల్త్ డే అని చెప్పుకున్నాము. ఏప్రిల్ 10 వచ్చేసి సిఆర్పిఎఫ్ వీరత్వ దినోత్సవం అని చెప్పుకున్నాము. ఏప్రిల్ 10 వచ్చి ప్రపంచ హోమియో దినం అని చెప్పుకున్నాము. ఏప్రిల్ 11 వచ్చేసి జాతీయ పెడ్ డే, ప్రపంచ పార్కిన్సన్ డేగా చెప్పుకున్నాము. ఏప్రిల్ 13 వచ్చేసి జలియన్వాలా బాగ్ హత్యాకాండ సియాచిన్ దినోత్సవం అని చెప్పుకున్నాము. ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మారక దినం అని పేర్కొన్నాము. విన్నారా? తర్వాత ఏప్రిల్ 14 ప్రపంచ చాగస్ డే పేర్కొన్నాము. ఏప్రిల్ 15 వచ్చేసి ప్రపంచ కళా దినోత్సవంగా పేర్కొన్నాము. ఏప్రిల్ 16 వచ్చేసి ప్రపంచ వాయిస్ డేగా మనము వాటికి అవేర్నెస్ కల్పించేందుకు ఈ యొక్క దినాలకు ప్రత్యేకత ఉందని చెప్తాం ఇక్కడ. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ టాపిక్ ఏందయ్యా అంటే ఈ మంత్ ఏప్రిల్ 17th, ఈరోజు 17th కదా. ఏప్రిల్ 17th రోజు ఏం జరుపుకుంటామయ్యా అంటే మనము ఏప్రిల్ 17th రోజు ముఖ్యంగా ఏప్రిల్ 17th రోజు మోస్ట్ ఇంపార్టెంట్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఏంటయ్యా అంటే వరల్డ్ హిమోఫిలియా డేగా పేర్కొంటాం. ఏప్రిల్ 17th అని చెప్తాం. ఏప్రిల్ 17th డే రోజు ఏం చెప్తుంది? ఏప్రిల్ 17 ప్రపంచ హిమోఫిలియో దినోత్సవంగా మనం జరుపుకుంటాం. అంటే ప్రతి సంవత్సరము ఏప్రిల్ 17th రోజు ప్రపంచ హిమోఫిలియా దినోత్సవంగా నిర్వహించుకుంటాము. ఈ దినాన్ని మొట్టమొదట 1989 వరల్డ్ ఫెడరేషన్ హిమోఫిలియో ప్రారంభించింది. మరియు WFH వ్యవస్థాపకుడు ఫ్రాంక్ స్నేబెల్ జన్మదినం సందర్భంగా ఏప్రిల్ 17th మనం ఏం చేస్తామంటే వరల్డ్ హిమోఫిలియా దినోత్సవంగా జరుపుకుంటాం. విన్నారా? హిమోఫిలియా అనేది రక్తం సాధారణంగా గడ్డ కట్టని ఒక వ్యాధి అని చెప్తాము. రక్తము గడ్డ కట్టని ఒక వ్యాధి అని చెప్తాము. మరి 2026 థీమ్ ఏంటంటే డయాగ్నోసిస్ ఫస్ట్ స్టెప్ టు కేర్. 2026 థీమ్ ఏంటంటే డయాగ్నోసిస్ ఫస్ట్ స్టెప్ టు కేర్ అని చెప్తాం. ఇది ఏప్రిల్ 17th రోజు ఉన్నటువంటి ప్రాముఖ్యత అని చెప్తాం. ఇక నెక్స్ట్ టాపిక్ దీంట్లో మనకి ఏముందంటే ఏప్రిల్ 17th రోజు ఏం చెప్పుకుంటామంటే మనము ఇక్కడ ఏప్రిల్ 17th రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ స్మరణ దినోత్సవంగా మనం జరుపుకుంటాం.
సెప్టెంబర్ 5 అయితే పుట్టినరోజు. అయితే ఏప్రిల్ 17 రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ స్మరణ దినోత్సవంగా పేర్కొంటాం. ఏముంటుంది? జననం మరణం సెప్టెంబర్ 5 1888లో పుట్టినాడు. తర్వాత 17 ఏప్రిల్ 1975లో చనిపోయినాడు. ఎప్పుడు? ఏప్రిల్ 17 1975 మరణించినాడు. ఇతను భారతదేశంలో తొలి ఉపరాష్ట్రపతిగా అతను అధిరోహించాడు. రెండవ రాష్ట్రపతిగా 1962-67లో రెండవ రాష్ట్రపతిగా ఉన్నాడు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తర్వాత రెండవ రాష్ట్రపతిగా పదవి స్వీకరించినాడు. ఇతని బోధనా జీవితం దాదాపు 40 సంవత్సరాలు టీచర్గా పనిచేసినాడు. తర్వాత పనిచేసి ఆదర్శ గురువుగా ప్రశంసలు పొందినాడు. ఇతను రాసినటువంటి గ్రంథాలు ఏమున్నాయంటే, ఒకటి ఇండియన్ ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ 1925లో ఒక పుస్తకం రాసినాడు. ద రీజన్ ఆఫ్ రిలీజియన్ ఆఫ్ కాంటెంపరీ ఫిలాసఫీ ఒక పుస్తకం రాసినాడు. కాంటెంపరీ ఇండియన్ ఫిలాసఫీ ఒక పుస్తకం రాసినాడు. దెన్ ఈస్టర్న్ రిలీజియన్ అండ్ వెస్టర్న్ థాట్ రాసినాడు. ఇవి ఆయన తాత్వికమైనటువంటి పుస్తకాలుగా పేర్కొంటాము. ఈయన జన్మదినం సెప్టెంబర్ 5 మనం ఏం చేస్తామంటే భారతదేశం అంతటా టీచర్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రస్తుత ఉపరాష్ట్రపతి 15వ సిపి రాధాకృష్ణ అని చెప్పేసి పేర్కొంటాం. విన్నారా? ఇతను మొట్టమొదటిగా ఉపరాష్ట్రపతిగా పనిచేసినాడు అని చెప్తాం. ఇక్కడ ఇది ఏప్రిల్ 17 రోజు ఉన్నటువంటి డే అని చెప్తాం. ఇక తర్వాత నెక్స్ట్ ఈవెంట్ ఏందయ్యా అంటే, ఈరోజు 16, 17 2 రోజుల్లో ఉన్నట్టు ఈవెంట్స్. మొట్టమొదటి ఏంటయ్యా అంటే సముద్ర సహాస్ ఏం చెప్తుందంటే ఇక్కడ సముద్ర సహాస్ ఏంటి? ఇక్కడ సముద్ర సహాస్ అంటే ఏప్రిల్ 2026 భారత సైన్యము ఒక ముఖ్యమైన రెజిమెంటల్ మైలురాయి వేడుకలో భాగంగా తన తొలి బ్లూ వాటర్ సీలింగ్ యాత్రను ప్రారంభించింది. సముద్ర ప్రయాణంలో ఇది మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది. ఏంది అసలు దీని గురించి అంటే, భారత సైన్యము తన తొలి బ్లూ వాటర్ సీలింగ్ యాత్ర సముద్ర సహాను ఏప్రిల్ 26లో ప్రారంభించింది. ఈ యాత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మర్వే బీచ్ నుంచి ప్రారంభమయ్యింది. ఇది ఆర్టిలరీ రెజిమెంట్ ద్విశతాబ్ది వేడుకల్లో భాగంగా దీన్ని సముద్ర ప్రయాణంగా దీన్ని పేర్కొన్నారు. మొత్తం దూరం ఎంత ప్రయాణించింది? 520 నాటికల్ మైల్స్ ప్రయాణించింది. ఎక్కడ? కొంకన్ తీర వెంట. ఎక్కడ కొంకన్ తీర? మనకు ఉన్నటువంటి భారతదేశంలో ఈ కొంకన్ తీరం వెంబడి దాదాపు 520 కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని చెప్తాం. దేనిలో భాగంగా ఇది? ఆర్టిలరీ రెజిమెంట్ ద్విశతాబ్ది వేడుకల్లో భాగంగా దీన్ని సముద్ర సహాస్ అని చెప్పేసి సముద్ర ప్రయాణం చేసిందని చెప్తాం. విన్నారా? మార్గం ఎక్కడెక్కడ? ముంబాయి, విజయదుర్గ్, గోవా, ఇలా 4 దశల్లో ఇది సముద్రంలో ప్రయాణం చేసిందని చెప్తాము. తర్వాత దీనికి ఉపయోగించిన పడవలు ఏంటయ్యి అంటే 21 అడుగుల సీబర్డ్ క్లాస్ సీలింగ్ పడవలు ఉపయోగించినారు. దెన్ ఇక నెక్స్ట్ ఏందయ్యా అంటే దీంట్లో ప్రయాణ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, తీరానికి సుమారు 7 నాటికల్ మైల్స్ దూరంలో భిన్నమైనటువంటి వీధురగాలులు సముద్ర పరిస్థితిని ఎదుర్కొంటూ ముందుకు సాగింది అని చెప్తాను. ఇక్కడ ఇది సముద్ర సాహసం అని చెప్పేసి పేర్కొంటాం. వెరీ ఇంపార్టెంట్ సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ గ్రూప్ 1 గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. విన్నారా? ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు ప్రారంభించినాడు. ఏం ప్రారంభించినాడు అంటే, భారతదేశంలో క్వాంటమ్ టెక్నాలజీ ఎకోసిస్టమ్ను స్ట్రెంథెన్ చేసేందుకు దీన్ని రూపొందించడం జరిగింది. ఏంటిది? అమరావతి క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ. అమరావతి క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీని ఇటీవల మన గౌరవ ముఖ్యమంత్రి దీన్ని ప్రారంభించడం జరిగింది. విన్నారా? అయితే ఎన్ చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 14, 2026 అమరావతి క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించాడు. అయితే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇది భారతదేశపు తొలి విదేశీగా నిర్మించిన ఓపెన్ యాక్సెస్ క్వాంటమ్ కంప్యూటర్ ప్లాట్ఫామ్. ఇది మనం ఇండిజీనియస్గా నిర్మించినటువంటి, స్వదేశంతో నిర్మించినటువంటి ఓపెన్ యాక్సెస్ క్వాంటమ్ కంప్యూటర్ ప్లాట్ఫామ్. ఏంటో చెప్దాం దీని గురించి. దీని లక్ష్యాలు ఏంటంటే, స్వదేశ క్వాంటమ్ హార్డ్వేర్ ఎకోసిస్టమ్ నిర్మించడం, అంటే ఇండిజీనియస్గానే మొత్తం తయారు చేసుకోవడము, దేశీయ ఆవిష్కరణలకు వేగవంతం చేయడము, మన దేశంలో ఏవైతే డిస్కవర్ అవుతుందో వాటికి అత్యంత వేగంగా మనము రీసెర్చ్ చేసేందుకు ప్రముఖ శాస్త్రీయ సంస్థల సహకారంతో డెవలప్ చేయబడింది. భారతదేశానికి క్వాంటమ్ టెక్నాలజీ గ్లోబల్ లీడర్గా నిలపడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్తాం. విన్నారా? అయితే చెప్తా, తొందరపడకు. విన్నారా? ఇది ఏంటయ్యా అంటే, ఈ యొక్క
ఇది ఒక క్వాంటమ్ కంప్యూటర్ రీసెర్చ్ సెంటర్గా పేర్కొనవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ సెంటర్గా పేర్కొనవచ్చు. మరి ఎందుకు ఇది అంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో మన గౌరవ ముఖ్యమంత్రి బాబు గారు దీన్ని ప్రారంభించినారు. ఇందులో ఏం చేస్తారంటే సైంటిస్టులు, స్టూడెంట్స్ క్వాంటమ్ టెక్నాలజీపై ప్రయోగాలు చేయడానికి ఓపెన్గా ప్లాట్ఫామ్ను దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే స్టూడెంట్స్ కానీ సైంటిస్టులు కానీ ఓపెన్గా అక్కడ రీసెర్చ్ చేయొచ్చు. చేస్తే ఏం లాభం మరి అంటే భవిష్యత్తులో సూపర్ కంప్యూటర్లను అభివృద్ధి చేయడానికి ఉపయోగించే ఒక ల్యాబ్గా దీన్ని ఉపయోగించుకుంటాం. ప్లస్ ఎందుకు ముఖ్యమయ్యంటే భారతదేశంలో సొంత క్వాంటమ్ టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవడానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రాసెసింగ్లో మనం స్ట్రెంథెన్ చేసి ముందుకు వెళ్ళేందుకు, ప్రపంచవ్యాప్తంగా ఒక లీడర్గా ఉండేందుకు దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇట్ ఈస్ ప్యూర్లీ ఇండిజినియస్ ఎక్స్పెరిమెంట్ అని చెప్తాం. ఇది మన ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇంకా తర్వాత ఇక ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కదా, దీనికి సంబంధించి 2-3 అంశాలు ఇటీవల ఎగ్జామ్లో అడిగినాడు. ఏంటి అంటే నాసా డోవన్ ఐలాండ్ పరిశోధనలు నాసా మార్స్ పరిస్థితులు అర్థం చేసుకోవడానికి కెనడాలోని డావోస్ దీవిలో పరిశోధనలు చేస్తుంది. అంటే అంగారక గ్రహం మీద ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసేందుకు నాసా ఏం చేసిందంటే డేవన్ ఐలాండ్లో కొన్ని పరిశోధనలు చేపడుతుంది. దీని లాభం ఏంటి? ఎందుకంటే అక్కడి వాతావరణము మార్స్కు చాలా దగ్గరగా ఉంటుంది. ఎక్కడ? డేవన్ ఐలాండ్లో మార్స్ అంగారక గ్రహం మీద ఉన్న వాతావరణ పరిస్థితులు సిమిలర్గా ఉంటాయని చెప్తాడు ఇక్కడ. ఇది భవిష్యత్తులో మార్స్ మిషన్లకు ఉపయోగపడే టెక్నాలజీ, జీవన విధానాలను పరీక్షించడానికి ఉపయోగపడుతుంది. ఇది ఇటీవల కేరళ ఎగ్జామ్లో అడిగినాడు. ఇక తర్వాత రెండవ అంశం ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి. ఏం జరిగింది? మ్యాక్సిన్ క్యాటలిస్ట్ ఏంటంటే ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు మ్యాగ్జిన్ ఆధారిత క్యాటలిస్ట్ అభివృద్ధి చేసి హైడ్రోజన్ ఉత్పత్తిని మెరుగుపరిచారు. హైడ్రోజన్ ప్రొడక్షన్ మెరుగుపరిచేందుకు గౌహతిలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ గౌహతి వాళ్ళు ఏం చేసినారు? మ్యాగ్జిన్ అని చెప్పేసి ఒక దాని క్యాటలిస్ట్ అంటే హైడ్రోజన్ ఉత్పత్తిని మెరుగుపరిచేందుకు దీన్ని తీసుకొచ్చినారు. దీనివల్ల లాభం ఏంటి అంటే టెక్నాలజీ ఉప్పు నీటిని కూడా తాగునీటిగా మార్చడంలో ఉపయోగపడుతుంది. సాల్ట్ వాటర్ను డ్రింకింగ్ వాటర్గా చేంజ్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది అని చెప్తాం. ఎవరు తయారు చేసినారు ఇది? గౌహతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి వాళ్ళు ఒక మ్యాగజైన్ అని చెప్పేసి ఒక క్వాంటమ్ టెక్నాలజీని రూపొందించినారు. ఇక తర్వాత వచ్చేసి బ్లూ స్కై యాటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్, బ్లూ స్కై యాటీ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ను విడుదల చేసి వినియోగదారులకు కస్టమ్స్ ఫీడ్ మరి అల్గరిథమ్స్ అందిస్తుంది. ఇది సోషల్ మీడియా అనుభవాన్ని వ్యక్తీకరించడంలో ఉపయోగపడుతుంది. కొత్త రకమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ అని చెప్తాము. ఎవరు తీసుకొచ్చినారు? ఈ బ్లూ స్కై వాళ్ళని చెప్తాము, యాటీ వాళ్ళు. తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే దీంట్లో ఈరోజు నెక్స్ట్ టాపిక్లు ఏంటంటే అనంత స్వరూప్ ఇతను ఏం చేసినారంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీకి కొత్త సెక్రటరీ జనరల్గా నియమించినారు. ఎవరిని? అనంత స్వరూపును ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ కామర్స్ ఇండస్ట్రీకి కొత్త సెక్రటరీ జనరల్గా నియమించినారు. ఏంటి ఇక్కడ ఇతనంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అనేది భారతదేశంలో ప్రముఖ పరిశ్రమల్లో ఒక సంఘంలో ఒకటి అని చెప్తాం. అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఫేమస్ సంఘాల్లో ఇది ఒకటి అని చెప్తాం. అనంత స్వరూప్కు ఇతని అనుభవం ఏంటంటే పబ్లిక్ పాలసీలు కానీ, కమర్షియల్ కానీ, కామర్స్ కానీ, నియంత్రణ వ్యవస్థలో దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉంది. మరి ప్రాముఖ్యత ఏంటంటే ఈ నియామకం, ఈ అపాయింట్మెంటు ఫిక్కీ నాయకత్వ నిర్మాణాన్ని కొంతవరకు బలపరుస్తుంది. భారత ఆర్థిక మరియు పారిశ్రామిక వృద్ధిలో కీలక దశలో కొన్ని భారీ మార్పులు జరగవచ్చు. ఫిక్కీ పాత్ర ఏం చెప్తుందంటే ప్రభుత్వము పరిశ్రమల మధ్య ఇదొక బ్రిడ్జిగా పనిచేస్తుంది. వ్యాపారాలకు అనుకూలంగా విధానాలను ఫార్ములేషన్ చేస్తుంది. మరి ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ ఏముందంటే క్లిష్టమైన ఆర్థిక సవాలు చేసుకునేందుకు ఈ ఫిక్కీ ఉపయోగపడుతుంది. వాణిజ్యాన్ని ట్రేడ్ అండ్ కామర్స్ ప్రోత్సహిస్తుంది. వ్యాపారాలకు అనుకూల విధానాల సంస్కరణ ముందుకు తీసుకెళ్తుందని చెప్తాం. ఏది ఫెడరేషన్ ఇండియన్ ఛాంబర్స్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అని దీనికి కొత్తగా సెక్రటరీ జనరల్ అనంత స్వరూప్ను నియమించడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడనే మన దీనికి సంబంధించింది ఏంటంటే దీనికి ఒక డైరెక్టర్ జనరల్ ఉంటాడు. ఎవరు? జ్యోతి విజి డైరెక్టర్ మాత్రము అతన్ని కొనసాగించినారు. సెక్రటరీ జనరల్గా మాత్రం అనంత స్వరూపుని నియమించినారు. తర్వాత నెక్స్ట్ ఈవెంట్ ఏంటంటే ఈరోజు అనితా చౌదరికి మిచాలి నేషనల్ అవార్డు ప్రదానం చేసినారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంట్లో చాలా ఇంపార్టెంట్. మిచాలి నేషనల్ అవార్డు
ఆమె విన్నారా సెర్గా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో పనిచేస్తారు. ఎక్కడ పనిచేస్తున్నారు వీళ్ళు? సెర్గా వైల్డ్ లైఫ్ శాంక్చురీలో పనిచేస్తున్నారు. ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్కు సమీపంలో ఉంది. మధ్యప్రదేశ్కు సరిహద్దు సమీపంలో ఉంది. ఈ అభయారణ్యంలో బోరాస్ ప్రాంతంలో డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్లో కనిపిస్తాయి. విన్నారా సుమారు 500 జంతువులకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలను ఈమె చేసింది. విన్నారా అందుగాను ఈమెకు మిచాలి అవార్డును ఇవ్వడం జరిగింది. అయితే ఈ అవార్డు యొక్క వివరాలు ఏంటంటే ఈ యొక్క మిచాలి అవార్డును మిచాలి నేషనల్ అవార్డును వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అందజేస్తుంది. దీని 1961లో స్థాపించబడ్డది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే గ్లాండ్లో ఉంది. విన్నారా మరి WWF యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎర్త్ అవర్ కార్యక్రమం అంటే ఏంటిది? ప్రతి సంవత్సరం రాత్రి 8:30 నుంచి 9:30 వరకు లైట్లన్నీ కూడా ఆఫ్ చేసి ఎర్త్ అవర్ సేవ్ ఫర్ ద పవర్ అని చెప్పేసి ఏర్పాటు చేస్తారు. మరి పేరు ఎలా వచ్చింది దీనికి అంటే ఈ అవార్డు పేరు మిచిలి టైగ్రెస్ రణతంబోర్ నేషనల్ పార్క్లో ప్రసిద్ధి చెందిన పులి కాబట్టి ఆ పేరుతోనే మిచాలి నేషనల్ అవార్డు అని చెప్పేసి పేరు పెట్టినారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే అవార్డు కింద ఇది. ఇక తర్వాత నెక్స్ట్ ఈవెంట్ ఏదంటే హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ HCL హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్. ఏమి ఇక్కడ ఎందుకు వార్తల్లో వచ్చింది ఇది అంటే ఇటీవల భారతదేశము అర్జెంటీనాలో లిథియం తవ్వకాలకు పర్మిషన్ లభించింది. విన్నారా భారతదేశము అర్జెంటీనాలో లిథియం తవ్వకాల కోసం అనుమతి పొందింది. ఇది దీని యొక్క ఇంపార్టెన్స్. ఎవరు? HCL హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్. అయితే కంజీ బిదేశ్ ఇండియా లిమిటెడ్కు ఎక్కడ? కంజీ బిదేశ్ ఇండియా లిమిటెడ్కు అర్జెంటీనా ప్రభుత్వము పర్యావరణ అనుమతి ఇచ్చింది. మీరు లిథియం తవ్వకాలు జరుపుకోవచ్చు అని. ఈ అనుమతి ద్వారా 5 బ్రైస్ ఆధారిత లిథియం బ్లాక్స్లో లోతైన అన్వేషణ చేయడానికి మనకు అవకాశం లభించింది అని చెప్తాం. అయితే ప్రాముఖ్యత ఏంటి మరి? ఇది భారతదేశానికి కీలక ఖనిజాల కోసము కొంతవరకు మనకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లిథియం బ్యాటరీలు స్వచ్ఛమైన శక్తి టెక్నాలజీకు ఇది చాలా కీలకమైంది. ఇంకేం చెప్తుంది? ప్రధానంగా వచ్చేసి ఈ కాబిల్ అని చెప్పుకున్నాం కదా, కంజీ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అనేది ఇది నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ దీనిలోనే భాగము. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ దీనిలోనే భాగము. మినరల్ ఎక్స్ప్లోరేషన్ కన్సల్టెన్సీ లిమిటెడ్ కూడా దీంట్లోనే భాగం అని చెప్తాం ఇక్కడ. ఇది మనకు అర్జెంటీనా వాళ్ళు లిథియం తవ్వకాలకు పర్మిషన్ ఇచ్చినారని చెప్తాం. విన్నారా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన స్పోర్ట్స్ భాగానికి వచ్చినట్టయితే మిచెల్ స్టార్క్. ఎవరైతే మిచెల్ స్టార్క్ ఏం చేసినాడు? మిచెల్ స్టార్క్ను విన్నారా విజ్డెన్ క్రికెటర్స్ అల్మనాక్ ఏం చేసిన 2026 సంవత్సరానికి ప్రపంచంలో బెస్ట్ మేల్ క్రికెటర్గా ఎంపిక చేసింది. అదేవిధంగా మహిళా విభాగంలో దీప్తి శర్మను 2026 సంవత్సరం గాను బెస్ట్ ఉమెన్ క్రికెటర్గా ఎవరు చేసినారు? విజ్డెన్ క్రికెటర్స్ అల్మనాక్ వాళ్ళు 2026కు గాను వీళ్ళని ఎంపిక చేసినారు. ఈ అవార్డు ఎవరిస్తారా అంటే విజ్డెన్ 163వ ఎడిషన్ విడుదల ముందు ఇవి ప్రకటించబడ్డది. సో స్టార్క్ ప్రదర్శన ఏంటి అంటే 11 టెస్టులో 55 వికెట్లు తీసినాడు. సగటు 17.32. వెస్టిండీస్పై 6/9 క్యారీ ఉత్తమం అంటే 9 రన్స్కు 6 వికెట్లు తీసినాడు. 2025 యాష్ సిరీస్లో 31 వికెట్ల సగటు తీసిన 31 వికెట్స్ తీసుకున్నాడు. మిచెల్ స్టార్కు ఆస్ట్రేలియా యాష్ ఇంగ్లాండ్కు ఆస్ట్రేలియాకు జరిగే టెస్ట్ సిరీస్లో కీలక పాత్ర పోషించినాడు అని చెప్తాము. విన్నారా అదేవిధంగా మనకు మన మహిళా క్రికెటర్ దీప్తి శర్మ కూడా బెస్ట్ మేల్ క్రికెటర్గా అవార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత అంటే ఎంపిక చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి పార్టర్ అండ్ గిగిన్ ఏంటిది అంటే పార్టర్ మరియు గిగిన్ సంస్థలు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్తో ఏప్రిల్ 2026న అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. ఏవేవి? ఒకటి పార్టర్ గిగిన్ సంస్థలు మన దేశంలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎన్విరాన్మెంట్తో ఏప్రిల్ 26న ఒక అవగాహన పత్రం చేసుకున్నాయి. ఎందుకు? ఈ భాగస్వామ్యము నేషనల్ క్యారియర్ సర్వీస్ పోర్టల్ ద్వారా అమలవుతుంది. దీని లక్ష్యం ఏంటి మరి? మెరుగైన ఉద్యోగ సరిపోలిక మరియు ఉపాధి సృష్టి, క్రియేషన్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్, తర్వాత బెస్ట్ జాబ్ మ్యాచింగ్ కోసము లక్ష్యం కోసము ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు. మరి దృష్టి ఏంటిది? లాజిస్టిక్ మరియు గిగ్ ఎంప్లాయ్మెంట్ కోసమే ఎక్కువగా ఫోకస్ చేయాలా.
ఇంకేం చెప్తుంది దీంట్లో ప్రధాన అంశాలు ఏమున్నవి? మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్లో ధృవీకరించిన ఉద్యోగ జాబితాలు ఇవ్వడం, లిస్టింగ్ చేయడము, మరియు ఉద్యోగదాతలు పాల్గొనడము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ట్రాన్స్పరెన్సీని మెరుగుపరచడము. ప్రభావం ఏంటి? భారతదేశంలో ఉద్యోగాలు, స్కిల్, డిజిటల్ హైరింగ్ను ప్రోత్సహిస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి మనకు బ్రిక్స్ అని చెప్తాము. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్టు, ఇథోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అన్ని కలిపేసి మనకు బ్రిక్స్ సంస్థగా ఏర్పాటైంది. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది మరి అంటే 2026 బ్రిక్స్ కింద తొలి హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశము మన దేశంలో న్యూఢిల్లీలో జరిగింది. ఎక్కడ? 2026 బ్రిక్స్ తొలి ఫస్ట్ హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమిట్ న్యూఢిల్లీలో జరిగింది. విన్నారా? దీనికి అధ్యక్షత వహించింది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు దీనికి 2026కు చైర్మన్గా వ్యవహరించింది ఇండియా అని చెప్తాము. పాల్గొన్న దేశాలు ఏవి? బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్టు, ఇథోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండియా మొత్తం కలిసి 9 దేశాలు దీంట్లో పాల్గొన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్. విన్నారా? తర్వాత ఈ సమావేశక థీమ్ ఏంటి అంటే బిల్డింగ్ ఫర్ రెసిలెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్, సస్టైనబిలిటీ. ఈ సమావేశం యొక్క థీము. మరి ప్రధాన దృష్టి వేటి మీద చర్చించుకున్నారు ఇక్కడ అంటే ప్రజా ఆరోగ్య రంగంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడము, సంక్రమణ మరియు వ్యాధులు అంటే ఒకరి నుంచి ఒకరు వ్యాధి సంక్రమిస్తుంది కదా, వాటి మీద దృష్టి పెట్టడము, తర్వాత ఆరోగ్య వ్యవస్థను మొట్టమొదటిగా మెరుగుపరుచుకోవడము. ఏవి? ఈ దేశాలని బ్రిక్స్లో ఉన్నటువంటి దేశాలని కలిసి సహకారము, సమన్వయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. విన్నారా? తర్వాత మరి బ్రిక్స్ యొక్క ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే ఫార్మేషన్ ఎప్పుడు జరిగింది? 2009లో ఫార్మేషన్ జరిగింది. ఎక్కడ జరిగింది? యెకటెరిన్బర్గ్లో, రష్యాలో జరిగింది. ప్రారంభ సభ్యులు ఎవరున్నారు? బ్రెజిల్ ఉన్నది, రష్యా ఉన్నది, భారత్, చైనా, దక్షిణాఫ్రికా. ఎప్పుడు? బ్రిక్స్ని స్థాపించినప్పుడు. తర్వాత నెక్స్ట్ ఇది ఏమైంది మనకు? బ్రిక్స్ ఎక్స్టెన్షన్ అయ్యింది. ఇక్కడ మొత్తం ఎన్ని? ఈజిప్ట్ చేరింది, ఇథోపియా చేరింది, ఇరాన్ చేరింది, ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు కూడా తర్వాత చేరినవి. ప్రస్తుత చైర్మన్ ఎవరంటే భారత్. దీనికి చైర్మన్ ఎవరంటే దీనికి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అని చెప్తాము. ఉద్దేశం ఏంటి? దీని యొక్క బ్రిక్స్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్థిక వృద్ధి అంటే ఎకనామిక్ గ్రోత్, పొలిటికల్ కోఆపరేషను, మరి గ్లోబల్ పాలనలో మల్టీపోలారిటీని ప్రోత్సహించడము. మల్టీపోలారిటీని అన్ని దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడము. ప్లస్ ఇంకేం చెప్తుంది ఇది? ప్రస్తుత ప్రాధాన్యతలు ఏంటంటే ఇండియన్ చైర్షిప్ 2026 మోస్ట్ ఇంపార్టెంట్. థీమ్ ఏం ఇందాక చెప్పుకున్నాము, బిల్డింగ్ ఫర్ రెసిలెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్, సస్టైనబిలిటీ అమాంగ్ ద బ్రిక్స్ నేషన్స్. ఇది మన బ్రిక్స్కు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అని చెప్తాం ఇక్కడ, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. తర్వాత నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఏం చెప్తుంది అంటే శ్రీ గురు భైరవైక్య మందిరము. శ్రీ గురు భైరవైక్య మందిరము ఇటీవల భారత ప్రధానమంత్రి దీన్ని ప్రారంభించడం జరిగింది. నరేంద్ర మోడీ కర్ణాటకలోని శ్రీ ఆదిచంచగిరి మహాసంస్థాన మఠ్ వద్ద శ్రీ గురు భైరవైక్య మందిరాన్ని ప్రారంభించినారు. శ్రీ గురుభైక్య మందిరము ఏం చేస్తుంది? సేవ, నాలెడ్జ్, శాశ్వత ఆధ్యాత్మిక విలువ ప్రతీకగా నిలుస్తుంది. ఆయన జ్వాలాపీఠ మరి శ్రీ కాలభైరవ టెంపుల్లో పూజలు నిర్వహించి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మోడీ చూపించారు. ఎవరు? ఈయన పీఠాధిపతి. తర్వాత బాలగంగాధరనాథ మహాస్వామి గారి యొక్క ఎడ్యుకేషన్ సర్వీసెస్, హెల్త్ సర్వీసెస్, సామాజిక సేవల కృషిని అప్పుడు ప్రారంభంలో అందరూ స్మరించుకున్నారని చెప్తాము. తర్వాత వచ్చేసి ఈ సందర్శనము ఆధ్యాత్మిక సంస్థల సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడము, సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించడము, సామాజిక విలువల బలపరచడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది ఇటీవల భారత ప్రధానమంత్రి ప్రారంభించినారు. తర్వాత నెక్స్ట్ ఏంటిది? సెజ్ అనుమతి, స్పెషల్ ఎకనామిక్ జోన్ అనుమతి లభించింది. ఎవరికి లభించింది? ఎందుకు వార్తల్లో ఉంది అంటే టాటా సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కు. దేనికి? టాటా సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్కు గుజరాత్లో స్పెషల్ ఎకనామిక్ జోన్ నుంచి అనుమతి లభించింది. ఏందయ్యంటే ఎక్కడ ఉంది ఇది? డొలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజన్లో ఉంది. పెట్టుబడి ఎంత ఉంటుంది? 91,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నారు. ప్రాజెక్ట్ ఏంటి? భారతదేశంలో టాటా సంస్థ ఏర్పాటు చేస్తున్న తొలి సెమీ కండక్టర్
చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్తాం. చిప్ ఉంటుంది కదా, ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్తాము. దీని లక్ష్యాలు ఏంటంటే దేశీయ సెమీకండక్టర్ ఉత్పత్తి చేయడము మరియు పెంచడము, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడము, భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయడము, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం, ఎస్పెషల్లీ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అధునాతన సౌకర్యాలతో కూడిన హైటెక్ తయారీ కేంద్రంగా మనము అభివృద్ధి చేయబోతున్నారు. ఈ యొక్క స్ట్రాటజిక్ ప్రాముఖ్యత ఏంటంటే భారతదేశము సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ బలోపేతం చేసి గ్లోబల్ చిప్ తయారీ కేంద్రంగా ఎదగడానికి ఇది ఒక కీలక అడుగు అని చెప్పేసి పేర్కొనవచ్చు. ఓకే, అయితే ఇది బాగానే ఉంది. మరి స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ఏంటి? ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా తెలుసుకోవాలండి. కొత్తగా వీడికి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కంపల్సరీ, ఒకవేళ ఓల్డ్ స్టూడెంట్ అంటే వాళ్ళకి తెలుస్తుంది. కొత్తగా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈ బ్యాక్గ్రౌండ్ అర్థమైతేనే కరెంట్ అఫైర్స్ అర్థమవుతుంది. లేకుంటే ఏదో చదివినట్టే ఉంటుంది, అంతే చదివినట్టే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ తెలుసుకోవాల్సింది. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ నిర్వచనం ఏంటంటే సెజులు ఒక దేశంలో ఉన్నప్పటికీ వాణిజ్యము, పన్నులు, సుంకాల విషయంలో విదేశీ ప్రాంతాలుగా పరిగణించే ప్రత్యేక ఆర్థిక మండలాలు ఫారిన్ జోన్స్గా ఉండే స్పెషల్ జోన్స్ అని చెప్తాము. పెట్టుబడులను ఆకర్షించడానికి, ఉపాధిని సృష్టించడానికి ఇది ఒక భిన్నమైన వ్యాపార నియమాల కింద పనిచేస్తుంది. విన్నారా? మరి నేపథ్యం ఏంటి, ఎలా వచ్చింది ఇది? 2000 సంవత్సరంలో స్పెషల్ ఎకనామిక్ జోన్ విధానం పాలసీ ప్రకటించబడ్డది. విన్నారా? బహుళ అనుమతులు, బలహీన మౌలిక వసతులు, తక్కువ విదేశీ పెట్టుబడులు వంటి సమస్యలు అధిగమించడానికి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ను ప్రవేశపెట్టడం జరిగింది. సెజ్ యాక్ట్ 2005 ద్వారా చట్టబద్ధంగా దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. విన్నారా? తర్వాత వచ్చేసి 2006లో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ నియమాలతోటి ఇది అమల్లోకి వచ్చింది. 2000 సంవత్సరం 2006 మధ్యకాలంలో ఇది ఒక ఫారిన్ కమర్షియల్ పాలసీగా పేర్కొన్నాము. అంటే ఫ్రీ ట్రేడ్ పాలసీ కింద దీన్ని పేర్కొన్నాము, లేదా ఫారిన్ ట్రేడ్ పాలసీ కింద దీన్ని పేర్కొన్నాము. మరి ఈ సెజ్ యొక్క లక్ష్యాలు ఏంటి అంటే ఎగుమతులను పెంచడము, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మనము ఆకర్షించడము, తర్వాత వ్యాపారాలకు అనుకూలంగా వాతావరణాన్ని క్రియేట్ చేయడము, తర్వాత పన్ను రాయితీలు ఇవ్వడము, సరళమైనటువంటి కస్టమ్స్ విధానాలు ఫాలో కావడము, ఎగుమతి అంటే ఎక్స్పోర్ట్ బేస్డ్ తయారైన ద్వారా ట్రేడ్ బ్యాలెన్స్ని మెరుగుపరచడం అని చెప్పడం. ఇక్కడ ట్రేడ్ బ్యాలెన్స్ను మనం ఇది మన స్పెషల్ ఎకనామిక్ జోన్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ అని చెప్తాము. విన్నారా? దీని ప్రభావం ఏముంటుంది మరి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే గ్లోబల్ కంపెనీలు భారతదేశంలో ప్రారంభించేందుకు ప్రోత్సహిస్తుంది. ఎకనామిక్ గ్రోత్, సైన్స్ అండ్ టెక్నాలజీ మార్పిడి, భారీ ఉపాధి అవకాశాలు మరి మెరుగుపడతాయి. పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధికి భారత్కు ఆకర్షణీయ కేంద్రంగా ఈ యొక్క స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ప్రముఖ పాత్ర వహిస్తాయి. విన్నారా? ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే ఈ భవనం పేరు ఏంటంటే నౌసిన్ భవనం పేరుస్తాం. నౌసిన్ భవన్, ఈ పెద్ద భవన్ అని చెప్తాం. ఎందుకు వచ్చింది వార్తలోకి అంటే నౌసేనా భవన్ ఇండియన్ నేవీ కమాండర్స్ కాన్ఫరెన్స్, భారత నేవీ కమాండర్స్ కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టుకున్నారు. ఎక్కడ? నౌసేనా భవన్లో. ఎప్పుడు? ఈ సంవత్సరంలో. ఈ సమావేశము ఏప్రిల్ 26 నౌసేనా భవన్ న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఎవరు పాల్గొన్నారు? అగ్రస్థాయి నౌకాదళ కమాండర్లు కలిసి ప్రస్తుత ఆపరేషన్లు సమీక్షించి భారత్ యొక్క స్ట్రాటజీల ప్రణాళికలను వీళ్ళు చేయడం జరిగింది. తర్వాత ముఖ్యంగా వచ్చేసి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి తన ప్రసంగంలో గ్లోబల్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితుల్లో, అనిశ్చిత పరిస్థితుల్లో సముద్ర ప్రయోజనాలేంటి, ఇంధన భద్రత ఏంటి, ముఖ్య సముద్ర మార్గాల రక్షణపై దృష్టి పెట్టాలని చెప్పేసి పేర్కొన్నాడు. ప్రధాన దృష్టి ఎక్కడ అంటే కంబాట్ రెడీనెస్, యుద్ధానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి సైబర్ సిస్టమ్ అంటే ఆధునిక సాంకేతిక పద్ధతులను మనము బాగా వినియోగించుకోవాలా, సమీకరించుకోవాలా. ఆధునిక యుద్ధ సవాళ్లకు అనుగుణంగా మనము మారాలి. జాయింట్ ఆపరేషన్ సింధూర్ నుండి నేర్చుకున్న పాఠాలను సమీక్షించి సైన్యము, నౌకాదళము, వాయుసేన మధ్య సమన్వయాన్ని మనం బలోపేతం చేసుకోవాలని చెప్పేసి నౌసేనా భవన్లో నేవీ కమాండర్స్ అంతా సమిట్ ఏర్పాటు చేసుకున్నారు. ఇది నౌసేనా భవన్ మన వార్తల్లోకి వచ్చింది. ఇక తర్వాత వచ్చేసి ఈమె ఆర్ వైశాలి, స్పోర్ట్స్ విభాగంలో ఆర్ వైశాలి ఏం చెప్తుంది? ఆర్ వైశాలి చూద్దాం. ఇక్కడ ఏం చెప్తుందంటే ఆర్ వైశాలి మహిళా క్యాండిడేట్ టోర్నమెంట్ 2026లో సైప్రస్లో గెలుచుకున్నది చెస్లో. విన్నారా? ఈ విజయంతో ఈమె కోనేరు హంపి తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్కు అర్హత సాధించిన 2వ భారతీయ మహిళగా నిలిచింది. ఈమెకు ముందున్న సవాల్ ఏంటంటే ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ జూ వెన్జిన్ను ఈమె ఎదుర్కొంటుంది ఫ్యూచర్లో. దెన్ మిరాకిల్ ఆఫ్ సైప్రస్ చివరి రౌండ్లో దివ్యా దేశ్ముఖ్, బీబీ సారా అశుభయ్యన్
డ్రాగా నిలిపినందువల్ల నాటకీయంగా ఈమెకు విజయం వీళ్ళిద్దరూ డ్రాగా కోరుకోవడంతో ఈమె విజయం సాధించింది. ఈ టోర్నమెంట్ ప్రారంభంలో చివరి స్థానంలో ఉన్నప్పటికీ అద్భుతంగా తిరిగి వచ్చి ఛాంపియన్గా నిలిచింది. ఎవరు? 6 అంటే మొట్టమొదట మాత్రం చివరి స్థాయిలో ఉన్నది. తర్వాత ఈ టోర్నమెంట్లో వీళ్ళిద్దరు డ్రాగా అవడం వల్ల ఈమెకు విజయం వరించిందని చెప్పేసి పేర్కొంటారు. ఏం పేరు? ఆరు వైశాలి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ స్పోర్ట్స్ విభాగంలో ఇన్ఫోసిస్ టెన్నిస్ స్టార్. ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది కదా, వాళ్ళు ఏం చేసినారంటే ఇన్ఫోసిస్ టెన్నిస్ స్టార్ కార్లెస్ అల్కరాస్ మల్టీ ఇయర్ ఒప్పందం కుదుర్చుకొని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది దాన్ని. ఎవరిని? టెన్నిస్ స్టార్ ఆటగాడు కార్లెస్ అల్కరాస్ను బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు? ఇన్ఫోసిస్ కంపెనీ. ఎందుకయ్యా అంటే ఈ భాగస్వామ్యము ఇన్ఫోసిస్ టోపాజ్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ ప్లాట్ఫామ్ ఆధారంగా పనిచేస్తుంది. ఏం చేస్తుంది ఇది? దీనికి సామర్థ్యాలు ఏంటంటే మ్యాచ్ ప్యాటర్న్స్, ప్రత్యర్థుల యొక్క స్ట్రాటజీస్, ఆటగాళ్ళ పనితీరు డాటా అనేది విశ్లేషిస్తుంది. ఏది ఇది? ఇన్ఫోసిస్ టోపాజ్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఏఐ. అయితే దీని యొక్క ట్రైనింగు మరియు టాక్టిక్స్ మెరుగుపరచడానికి ఈ యొక్క యాప్ ఉపయోగపడుతుంది. ప్రాముఖ్యత: ఆధునిక క్రీడల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతున్న దీన్ని చూపిస్తుంది. డాటా ఆధారంగా పనితీరును మెరుగుపరుస్తుంది. దీని ప్రభావం ఏంటి? స్పోర్ట్స్ టెక్నాలజీలో ఇన్ఫోసిస్ స్థాయిని బలోపేతం చేసేందుకు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కార్లెస్ అల్కరాజ్కు అత్యాధునిక డిజిటల్ టూల్స్ ద్వారా శిక్షణలో మెరుగుదల కనిపిస్తుందని చెప్తాం ఇక్కడ. విన్నారా? ఇక తర్వాత వచ్చేసి ఈయన కార్లెస్ అల్కరాజ్ గార్ఫియా. ఎవరైనా అంటే ఇతను ఒక స్పానిష్ ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారుడు. ఇతను ఒక టెన్నిస్ ఎవరు? స్పానిష్ చెందినటువంటి ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారుడు. ఈయన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్లో దాదాపు పురుషుల సింగిల్స్లో ప్రపంచ నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. మరి ఈయన విజయం సాధించిన అంశాలు ఏంటంటే కార్లెస్ అల్కరాజ్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఫలితాలు: ఆస్ట్రేలియన్ ఓపెన్లో 2020లో విజేత అయినాడు, ఫ్రెంచ్ ఓపెన్ 2024-25లో విజేత, వింబుల్డన్లో 23-24లో విజేత, యుఎస్ ఓపెన్ టెన్నిస్లో 22లో విజేత ప్లస్ 2025లో విజేత. ఇన్ని విజయాలు సాధించి ఒక ప్రముఖ స్థానంలో నెంబర్ 1 స్థాయిలో ఉన్నాడని చెప్పవచ్చు. విన్నారా? ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కర్ణాటక హైకోర్టు ఏం తీర్పిచ్చింది. కర్ణాటక హైకోర్టు ఏం తీర్పిచ్చింది అంటే ఇటీవల కర్ణాటక హైకోర్టు ఏం తీర్పిచ్చింది అంటే కర్ణాటక హైకోర్టు మెన్స్ట్రువల్ లీవ్పై కీలక తీర్పిచ్చింది. విన్నారా? తీర్పు: కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వము అన్ని రంగాల్లో వెదర్ ఇట్ ఈస్ అన్ఆర్గనైజేషనల్, ఆఫీషియల్, నాన్ ఆఫీషియల్ ఏ రంగంలోనైనా పనిచేస్తున్న మహిళలకు విన్నారా ఏం చెప్పింది? మెన్స్ట్రువల్ లీవ్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కర్ణాటక కోర్టు తీర్పిచ్చింది. విన్నారా? కాన్స్టిట్యూషనల్ బేస్ ఏం చెప్తుందంటే ఇది ఆర్టికల్ 21 ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద జీవన హక్కు, రైట్ టు లివ్ అని చెప్పేసి గౌరవంతో జీవించే హక్కుగా భావించి వీళ్ళకు మెనిస్ట్రల్గా సంబంధించిన లివ్ ఇవ్వాలని చెప్పేసి కర్ణాటక హైకోర్టు తీర్పిచ్చింది. విన్నారా? అయితే న్యాయమూర్తి యొక్క అభిప్రాయం ఏంటయ్యా అంటే ఇక్కడ విన్నారా జస్టిస్ ఎం నాగప్రసన్న ప్రకారము మెనిస్ట్రువల్ లీవ్ అనేది ప్రత్యేక సౌకర్యం కాదు, ఇది గౌరవము, ఆరోగ్యము, మానవీయ పని పరిస్థితుల్లో సంబంధం కలిగిన హక్కు కాబట్టి ఆర్టికల్ 21 కింద రైట్ టు లీవ్ కింద గౌరవంగా జీవించాలని చెప్తుంది కాబట్టి వీళ్ళకి సెలవు ఇవ్వాలని చెప్పినాడు. అమలు: సమాన మార్గదర్శకాలు రూపొందించి చట్టం వచ్చే వరకు బలహీన వర్గ కార్మికులకు ఈ ప్రయోజనాన్ని కల్పించాలి. చట్టం వచ్చే వరకు బ్యాక్వర్డ్నెస్ వర్గాలు ఎవరైతే లేబర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది అమలు చేయాలని చెప్పేసినారు. దీని ప్రభావం ఏమవుతుంది? లింగ సమానత్వానికి స్ట్రెంథన్ అవుతుంది, సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ మనం ప్రోత్సహించినట్టు అవుతుంది, జీవశాస్త్ర అవసరాలకు మన కాన్స్టిట్యూషన్ హక్కులు కూడా పరిధిలో మనం గుర్తించవచ్చు అని చెప్పేసి హైకోర్టు పేర్కొంది. ఏ హైకోర్టు? కర్ణాటక హైకోర్టు పేర్కొన్నది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కసావా బ్రౌన్ స్ట్రీక్ డిసీజ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కసావా బ్రౌన్ స్ట్రీక్ డిసీజ్ అని చెప్తాం. ఏంటంటే ఈ వ్యాధి కసావా పంటను తీవ్రంగా ప్రభావితం చేసి దిగుబడిని తగ్గిస్తుంది. కసావా పంటను దిగుమతిని తగ్గించి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది వ్యాధి. అంటే ఒక అధ్యయనం ప్రకారము ఆఫ్రికాలో 3వ వంతు కంటే ఎక్కువ ప్రాంతము ఈ కసావా బ్రౌన్ స్ట్రీక్ డిసీజ్తో ఈ కసావా అనే పంట మొత్తం దెబ్బతింటుంది అని చెప్తుంది. ఏంటి కసావా అంటే? కసావా పంట అంటే ఏంటిదంటే మనకు తెలిసిందే, కసావా అనేది ఒక మూల కందం, రూట్ క్రాప్ అని చెప్తాము. దీనిని మనం సాధారణంగా ఏమంటాము? టపియోకా లేదా సగ్గుబియ్యం పంటగా అని కూడా పేర్కొంటాం. సగ్గుబియ్యం తెలుసు కదా, ఆ పంట కూడా అనుకుంటాం. ఇది ప్రధానంగా ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతుంది. అంటే ఎక్కడ? ఎస్పెషల్లీ ఆఫ్రికా, భారత్, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో పండుతుంది.
విన్నారా? ఇది దీని వేరులో ఎక్కువగా ఏముంటుందంటే స్టార్చ్ ఉంటుంది, పిండి పదార్థం ఎక్కువగా స్టార్చ్ ఉంటుంది. అందుకే ఆహారంగా మరి పరిశ్రమలో దీన్ని ఉపయోగిస్తారు. ఉపయోగాలు ఏంటి? సగ్గుబియ్యం తయారు చేయొచ్చు, పిండి తయారు చేయొచ్చు, పశువులకు మేత వేయొచ్చు, బయోఫ్యూయల్స్ మరి ఇండస్ట్రీలో వినియోగపరచవచ్చు. తర్వాత దీని ప్రాముఖ్యత ఏంటి? ఇది తక్కువ నీటితో కూడా పెరుగుతుంది. అంటే ఎక్కువ నీళ్ళు లేకపోయినా సరే, వాటర్ లేకపోయినా తక్కువ నీరులో కూడా పెరుగుతుంది. కాబట్టి రైతులకు అనుకూలంగా ఉంటుంది. ఆహార భద్రతలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ముఖ్యంగా ఇది ఆఫ్రికా దేశాల్లో ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్తాం ఇక్కడ. విన్నారా? తర్వాత ఈరోజు క్వశ్చన్ ఫర్ టుడే, క్వశ్చన్ ఫర్ యూ. ఈరోజు మీకు ఒక క్వశ్చన్ ఇది. దీన్ని చూసి మీరు ఆన్సర్ కామెంట్లో పెట్టండి. విన్నారా? నెక్స్ట్ రేపటి క్లాస్లో దీని ఎక్స్ప్లెనేషన్ చెప్తా. ఏం క్వశ్చన్ అయ్యి అంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. విత్ రెఫరెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కాన్స్టిట్యూట్ లిమిటేషన్ అపాన్. అంటే భారత రాజ్యాంగాన్ని సూచిస్తూ రాష్ట్ర విధాన మార్గదర్శక సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ స్టేట్ పాలసీ, అదేవిధంగా ఆదేశిక సూత్రాలు, నిర్దేశక సూత్రాలు అని చెప్తాము. ఇవి 4వ భాగంలో భారత రాజ్యాంగంలో ఉన్నవి. వాటి పరిమితులు ఏ విధంగా ఉన్నవి చూడండి. కింద ఆప్షన్ ఏంటిది? ఇవి డిపిఎస్పి అనేది శాసన కార్యాలు, లెజిస్లేటివ్ ఫంక్షన్స్. రెండవది ఏంటిది? కార్యనిర్వాహక కార్యాలు, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అని చెప్తుంది. కింద ఆప్షన్స్ ఏమనేవి? 1 కేవలం 1 మాత్రమే కరెక్ట్, బి 2 మాత్రమే కరెక్ట్, సి బోత్ 1 and 2 కరెక్ట్, డి 1 కాదు 2 కాదు. ఈ వీటికి సంబంధించిన ఆన్సర్ ఏది కరెక్టో మీరు కామెంట్లో పెట్టండి. దీని ఎందుకో కాదో రేపటి క్లాస్లో నేను చెప్తాను. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ మనకు త్వరలో మనకేం జరుగుతుందంటే, ఇక్కడ మనకు నెక్స్ట్ త్వరలో మనకేం జరుగుతుంది ఇక్కడ అంటే, మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కు ఇంటెన్సివ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మండే నుంచి. ఇంటెన్సివ్ బ్యాచ్ చూడండి, సెప్టెంబర్ 15th నోటిఫికేషన్ వస్తే, విన్నారా? సెప్టెంబర్ 15th నోటిఫికేషన్ వస్తే మనం ప్రిపేర్ కావడానికి దాదాపు 12 నెలలు ఉందండి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే, మార్నింగ్ అవర్స్లో ప్రిలిమ్స్, ఆఫ్టర్నూన్ అవర్స్లో మెయిన్స్కు. మార్నింగ్ 1 చాప్టరు, మధ్యాహ్నం 2 చాప్టర్లు, రోజు 3 చాప్టర్లు. విన్నారా? ఎక్కువ బర్డెన్ లేదు, ఏం లేదు. ఇక్కడ క్లాస్ చెప్పడం జరుగుతుంది, దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. విన్నారా? దీని మీద టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఇది 12 నెలలు కొనసాగుతుంది. సెప్టెంబర్ 15th నోటిఫికేషన్ వస్తే ఇప్పటి నుంచే లెక్క పెట్టుకుంటే కరెక్ట్గా 10 to 12 months ఉంటుందండి. విన్నారా? కాబట్టి విన్నారా? మార్నింగ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాము, మధ్యాహ్నం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 టాపిక్స్ అంటే రోజు 3 టాపిక్స్ ఎగ్జామ్ వరకు ఉంటుంది. ఇది నో బర్డెన్, డైలీ టెస్ట్ ఉంటుంది. విన్నారా? టెస్ట్ అనాలిసిస్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మండే నుంచి కొత్త బ్యాచ్లు స్టార్ట్ అవుతుంది. విన్నారా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు 96183555380 నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. ఇది ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. ఓకే, ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంటెన్సివ్ బ్యాచ్ 12 నెలలు ఉంటుందండి. విన్నారా? 1 2 12 months ఉంటుంది. నో బర్డన్, హంగామా చేసుకొని మొత్తం సిలబస్ రోజంతా మార్నింగ్ టు ఈవినింగ్ పెట్టేసుకొని మొత్తం కంప్లీట్ చేసి బుర్రకి ఎక్కకుండా కాదు. రోజు మార్నింగ్ ప్రిలిమ్స్ ఉంటుంది, మధ్యాహ్నం మెయిన్స్ ఉంటుంది. ఎక్కువ బర్డన్ ఉండకుండా పర్ఫెక్ట్గా మనం పీడిఎఫ్ ఇస్తాము. పీడిఎఫ్తో పాటు మీరు చదవవలసినటువంటి రెఫరెన్స్ పుస్తకం ఏది ఉందో అది చెప్తాం. ఆ 2 చదువుకొని వచ్చి ఎగ్జామ్ రాయాలా, దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. డైలీ ఉంటుంది. 12 ఎవరైతే ఈ సంవత్సరం గ్రూప్ 2 గ్రూప్ 1 సాధించాలని ఉంటుందో అటువంటి వాళ్ళు రండి. ఖచ్చితంగా 100% ఉద్యోగము తెచ్చుకోవచ్చు. ఎప్పుడు నా టైం టేబుల్ ఫాలో అవుతాయి. ఇది మీరు ఆలోచించుకొని మీరు ఈ నెంబర్ కాల్ చేయండి, మీకు వివరాలు చెప్తాను. ఓకే, ఇవి ఈరోజు నిన్నటి కరెంట్ అఫైర్స్. ఈరోజు అంటే ఏప్రిల్ 16, ఏప్రిల్ 17 ఉన్న కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ.